శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 376 నామానికి ప్రతిపదార్థము శృంగార రస సంపూర్ణ. ప్రతిపదార్థం శృంగార రస శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నవముల చేతను సంపూర్ణంగా కూడినటువంటిది అమ్మవారు. శ్రీమాత్రే నమః. అస్త ఇతి సంపూర్ణ సు అపహ క్యూపి రుత్వా యత్వా ఎలోప శృంగాపదేన ద్విసంఖ్య అపారదేనాన దళం రస షట్ ద్విదళ షట్కం ద్విదశదళం అనాహత చక్రమితి యావత్ ఆదిభూతం ప్రసిద్ధాస్య పీఠాచతుష్క స్వాదాత్మం మూలాధరానాహత విశుద్ధ జ్ఞానస్థితే సంత్రేషు కదానాద్వదశాలేతి పూర్ణగిరి వియేషణం యద్వ శృంగం ప్రధానభూతమర్హం కవాటం అవారాఖ విద్యార్థి యావత్ యస్యాస శృంగార రస సంపూర్ణ బ్రహ్మేణ సాహిత సంపూర్ణ చేత్యుభయో కర్మధరాయే శబల బ్రహ్మ శుద్ధ బ్రహ్మ ఉభయరూప భవతితి యావత్. శృంగారం అనేది రసముతో చక్కగా నిండినది. ద్వాదశ దళమగు అనాహతమందున పూర్ణగిరి పీఠమందు ఉన్నది. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఉభయ స్వరూపము గలది. శృంగార రసముతో చక్కగా నిండినది లేదా ముందు నామములో ఆదిభూత పీఠములైన జలాధర ఓడ్యాన పీఠములను గురించి చెప్పుట కనిపించుచున్నది. కనుక కామపూజిత శృంగార సంపూర్ణ నామంలోని కామపూర్ణ శబ్దములచే నైమిక దేశన్యామున కామరూప పీఠమును పూర్ణగిరి పీఠమును గ్రహించవలెను. నమైక్య దేశ న్యాయమనగా నామములో ఏకదేశము కొంత భాగము గ్రహించుట అనగా నామములో కొంత భాగమును చెప్పిన నువ్వు నామము అంతను చెప్పినట్లే అగును అని అర్థం. సత్యభామ అను నామములో సత్య అన్నను భామ అన్నను సత్యభామ అని పూర్తిగా చెప్పినట్లే అగును. ఈ విధముగానే కామభాగముచే కామరూప నామమును పూర్ణ భాగముచే పూర్ణగిరి నామమును పూర్తిగా చెప్పినట్లు అగును. చక్కగా పూర్ణగిరి పీఠమునందున్నది సంపూర్ణ అగును. చెప్పబోవు జలాంధ్ర రౌఢ్యములకును ఈ కామరూప పూర్ణ గిరులకును కలిపి ఆదిభూత పీఠాచతుష్టయమని పేరు. ఈ 4 పీఠములను ఆధ్యాత్మికముగా మూలాధారనాథ విశుద్ధాజ్ఞ క్రమములగును. ఈ విషయము తంత్రములందు చెప్పబడినది. శృంగ 2 సంఖ్య అయిన 6 దళములు గల రస 2 × 6 12 దళముల గల అనాథ చక్రమందు చక్కగానున్నది. అధ్యాత్మమందు అనాథ చక్రవాసిని అనియు ఆదిభూతమందు పూర్ణగిరి పీఠ వాసిని అనియు గ్రహించవలను. లేదా శృంగ ప్రధానమైన 6 కవాటము ఆదరించు ఆ విద్య గలది. సంపూర్ణ నిర్గుణ బ్రహ్మతో కూడినది. అంతటా పూర్ణముగా ఉన్నవాడు సంపూర్ణుడు. ప్రధానమగు ఆ విద్య గలడనుచే శబల బ్రహ్మస్వరూపురాలనియు అంతటా నిండిన నిర్గుణ బ్రహ్మంతో కూడినది అనుటచే శుద్ధ బ్రహ్మస్వరూపురాలని తాత్పర్యం. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 377 నామము జయ స్వరూపిణి. ప్రతిపదార్థము అమ్మవారికి అన్నిటిలోనూ జయమే కాని అపజయము లేదు. చివరకు మృత్యువును కూడా జయించినది అమ్మవారు. తనపై తనకు ఆధిపత్యం సంపాదిస్తే అటుపైన ఇతరులపైన కూడా ఆధిపత్యం వస్తుంది. వీటిని విజయము జయము అంటారు. అమ్మవారికి 2 ఉన్నాయి. ఇంతకు పూర్వం వచ్చిన విజయ నామంలో వివరణ చూసుకోవాలి. తనను అర్చించిన వారికి జయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు జయ అవుతుంది. అపజయము లేనిది. అర్చించిన వారికి జయాన్ని ప్రసాదించుచున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. ఈ జయ అనే అమ్మవారు శ్రీచక్రంలోను మనలోనూ ఉండే స్థానాలు రాబోయే ముందు 3 నామాల్లో చెప్పబడుకుంటాయి. జలంధర స్థిత 378 నామము. శ్రీమాత్రే నమః.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు జలాంధర స్థితాయ నమః అని చెప్పుకోవాలి. జలంధర సూచిత స్థిత స్థానమునందు ఉన్నది. శ్రీచక్రంలోని వసుకోన దశారయుగ్మం మన్వస్రముల సమూహానికి జలంధర పీఠం అనే సంకేతం ఉన్నది. ఇది మనలో అనాహత చక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని జలాంధర స్థిత అంటారు. శ్రీమాత్రే నమః. 379 నామము ఓడియాన పీఠ నిలయ. ఈ నామంతో అమ్మవారికి ఓడియాన పీఠ నిలయ నమః అని నమస్కారం చెప్పుకోవాలి. ప్రతిపదార్థం ఓడియాన పీఠమునందు నిలయ ఉన్నది. శ్రీచక్రములోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడియాన పీఠ స్థానం అంటారు. ఇది మనలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడియాన పీఠ నిలయ అంటారు. ఎడమ మోకాలు ఎడమ చంకలో బిగించి కుడికాలు చాపి కూర్చునే స్థితిని ఓడియాన బంధం అంటారు. ఇది యోగి వేమన్న కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. 380 నామము బిందు మండల వాసిని. ఈ నామము అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిందు మండల వాసిని నమః అని చెప్పుకోవాలి. ప్రతిపదార్థం బిందువును పరివేష్టించి యుండు స్థానము వాసిని వసించున్నది. శ్రీచక్రంలోని కేంద్రాగతమైన బిందువు సర్వానందములకు సర్వచక్రాలకు మాతృకావర్ణులకు కారణ స్వరూపము. ఇక్కడ వసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందగా ఉండే చంద్రమండలాన్ని బిందు మండలం అంటారు. అక్కడ ఉండే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. జలంధర ఓడియాన పీఠ బిందు మండలాలు సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు జ్ఞానానికి ఆనందానికి నిలయాలు. ఇవే హృదయము భ్రూమధ్యము బ్రహ్మారంధ్ర ప్రాంతాలు. వీటినే సత్ చిత్ ఆనంద స్థితులుగా సమన్వయపరచుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.